ఏముంది అందరూ రైట్. వినోద్ కుమార్ గారు సామాజిక న్యాయం కట్టుబడి కరెక్టే. రాజు గారు, రాజు నాయక్ నమస్తే అండి. నమస్తే. ఏంటి పరిస్థితులు తెలంగాణ లోపల? పార్టీకి ఒక కుంపటి లాగానే తయారవుతున్నారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కవితక్క బయటికి వెళ్తున్నారు అనేది ఒక నినాదం అయితే, లేదు బీసీలకు ఖచ్చితంగా నా మద్దతు ఉంటుందని తెలిపింది ఒక రకంగా. కానీ అదంతా సర్దుమణిగే రూపు ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకొని ముందుకు పోతుంది మీ పార్టీ. అయినప్పటికీ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక కుమ్ములాట జరుగుతుంది. ఏదైతే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాలేదు, నా నియోజకవర్గానికి అభివృద్ధి లేదు అంటూ కూడా తను చేస్తున్నాడు వ్యాఖ్యలు. ఇక బీజేపీ చూస్తే మాత్రం రాజాసింగ్ కేంద్రంలో పార్టీ మాత్రం నెంబర్ 1, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రమే ఎవరిని ఎదగనివ్వరు. అది దయచేసి అది చూసుకొని పార్టీలోకి రండి వచ్చేవాళ్ళు అని అతను హితవు. ఎలా చూడొచ్చు ఈ తెలంగాణలో ఉన్న పార్టీల పరిస్థితి? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలు ప్రొఫెసర్, మా గురువు గారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీవర్ధన్ రెడ్డి గారు, మళ్ళీ కాంగ్రెస్ నాయకులు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. అయితే పార్టీలో సాధారణంగా ఏంటంటే పార్టీల నాయకులు జంపులు జిలాలు అవుతుంటారు. ఆ పార్టీ నుంచి నాయకులు ఈ పార్టీలోకి రావడం, ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి పోవడం సర్వసాధారణమైనటువంటి విషయం భారతదేశంలో. అయితే కొన్ని ఐడియాలజికల్ ఉన్నటువంటి పార్టీలు అంటే మేము ఈ దేశం కొరకే ఉన్నాము, మా ఐడియాలజీ ఇది అని చెప్పేసి వాజ్పేయి గారి కాలంలో ఉన్నటువంటి సంఘటనలు కానీ లేకపోతే ఆ సిద్ధాంతాలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో లేవని గట్టిగా చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పార్టీ రాజకీయాలను మాత్రమే పరమావధిగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దక్షిణాది రాష్ట్రాలను ఎప్పుడు కూడా హస్తగతం చేసుకోవాలని తప్పుడు వాగ్దానాలు ఇవ్వడమే కాక ఎప్పుడు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సౌతి తల్లి ప్రేమ మాత్రమే చూపించారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ రకమైన ఆస్పెక్ట్ చూసుకున్నా, బడ్జెట్ అలొకేషన్ చూసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు బీజేపీ పార్టీలో వాళ్ళకు ఒక స్థానాన్ని తీసుకుపోవాల్సి చూసినా, ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కూడా బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులను పెద్దపీట వేయదు కాక వేయదు. రెండో విషయం, ఇక మీరు బీసీ నినాదం అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది ఎప్పుడు కూడా బీసీ నినాదం అనే దాంతో ఓట్లు దండుకోవడమే తప్ప బీసీలకు భారతీయ జనతా పార్టీ ఉరగబెట్టింది ఏమీ లేదు, జీరో. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీలకు మీరు ఇక్కడ నుంచి ఏమైనా గొప్పగా పెద్దగా ఏమైనా చేసిర్రా అంటే ఎక్కడ కూడా ఏమీ చేయలే. ఒకవేళ నిజంగా చేయాల్సి ఉంటే నిజంగా మీరు ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే చెప్పిరో, ఎప్పుడంటే గెలవలేము, మేము ఇక్కడ రాము, ఓట్లు దండుకోవాలి, మా ఓట్ల పర్సెంటేజ్ని పెంచుకోవాలన్నప్పుడు ఒక నినాదం తీసుకున్నారే తప్ప ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేకుండే. అప్పుడు బీసీ ముఖ్యమంత్రి అయ్యారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, భారతీయ జనతా పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మొన్న బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్ష పదవి భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ వేరే రాష్ట్రానికి బీజేపీకి బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చినుంటే కొంత నమ్ముతుండే. ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులే తలా తోక లేకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. నికార్స్ అయినటువంటి హిందూవాది, నికార్స్ అయినటువంటి బీసీ బిడ్డ, నికార్స్ అయినటువంటి ఒక హైదరాబాద్కి చెందినటువంటి ఒక రాజాసింగ్ లాంటి గొప్ప నాయకుడు కూడా బీజేపీ పైన ఈరోజు విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఆ ఢిల్లీకి పంపించే నివేదికలు కావచ్చు, లేకపోతే ఢిల్లీలో జరిగే పాపం రాజాసింగ్ గారికి ఏంటంటే ఇక్కడనే కుట్ర జరుగుతుందేమో అక్కడ జరుగుతలేదని అనుకుంటున్నారు. కానీ ఎవరి భుజాలపైన ఎవరు ఎప్పుడు ఎక్కడ తుపాకీ పెట్టి ఎవరికి కాలుస్తారో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు కానీ సంఘంలో ఉన్నటువంటి సంఘానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఈ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ భుజాలపైన తుపాకీ పెట్టి కాలిస్తే వీళ్ళు జీవితాంతం ఆ రకంగానే ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇక మా పార్టీలో అంటారా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ, బీసీల ఎప్పుడు కూడా ఈరోజు ఎక్కడ చూసుకున్నా బీసీలకు అగ్రతాంబూలం, అగ్ర ఆధిపత్యం, అంటే వాళ్ళకు సంబంధించి 48%, దాదాపు 48% పార్టీ పదవుల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేకపోతే మా యొక్క ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ మేము ఎక్కడా తీసుకున్నా కూడా ఏ ఎలక్షన్లో తీసుకున్నా బీసీ బిడ్డలకు 45% కంటే తక్కువ
పార్టీ 2001 ఏర్పాటు నుంచి మొన్నటి వరకు కూడా ఎక్కడ కూడా తక్కువ చేయనటువంటి పరిస్థితి. జనరల్ స్థానాల్లో బీసీలకు నిలబెట్టి గౌరవించుకొని వాళ్ళని గెలిపించుకొని మంత్రి పదవులను తీసుకోవడం, విప్పులుగా చేయడం, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేయడం, చాలా రకరకాలుగా బీసీలకు చాలా మండలిలో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు పాత్ర కానీ ప్రతి దాంట్లో కూడా ఈరోజు బీసీలకు గౌరవం ఇచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీసీల గురించి కపట ప్రేమ చేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి పోరాటం చేసిండు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తీన్మార్మల్లన్న అక్కడ సస్పెండ్ కాడు. తీన్మార్మల్లన్న లాంటి వాళ్ళు చాలా మంది బీసీ మేధావులు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకందరూ కూడా గొంతు నొక్కి నేనే ఏదో చేస్తున్నానని చెప్పేసి మోసపు కుట్ర చేసే పరిస్థితి ఉంది. ఎందుకు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ నాయకులు బీసీలకు పెద్దపీట వేసి ఉంటే మంత్రివర్గంలో ఎన్ని బీసీ మంత్రులు ఉండాలి ఈరోజు? ఎందుకు మొదటి దశలో ఉన్నటువంటి వాళ్ళను బీసీలకు మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధే ఉంటే బీసీలకు ఈరోజు ఎన్ని మంత్రి పదవులు, కార్పొరేషన్లో ఎన్ని మంత్రి పదవులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డీసీసీలో ఎన్ని డీసీసీ అధ్యక్షులు మీరు ఎందుకు ఇవ్వలేదు అని ఆ ప్రశ్న అడిగినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఏమంటారంటే మా పీసీసీ అధ్యక్షుడు బీసీని ఇచ్చుకున్నామని. పీసీసీ అధ్యక్షుడు బీసీ కాదు. వాట్ ఈస్ ద రేషియో? నువ్వు రేషియోలో ఎక్కడెక్కడ పదవులు కావాలి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇస్తున్నావు? ఈరోజు ప్రతి దాంట్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. నేను ఒక 2 నెలల కిందట నేను ఏమేమైనా ఇప్పటి వరకు ప్రభుత్వం బడ్జెట్ అలొకేషన్ ఎంత అయింది అని చెప్పేసి ఎవరెవరికి ఇచ్చారు కాంట్రాక్టులు, ఎవరెవరికి డబ్బులు చెందినాయని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగిన. ఏ కులాల వారిగా ఇవ్వమని చెప్పేసి అడిగితే గత 3 నెలల నుంచి నేను ఫస్ట్ అప్పీలేట్ పెట్టినా, సెకండ్ అప్పీలేట్ పెట్టేసిన, అన్ని పెట్టినా కూడా దానిపైన మాత్రం సమాధానం లేదు. అంటే అక్కడ బీసీలకు మోసం. అంటే ఎక్కడైతే అధికారం ఉందో అధికారంలో మోసం, జిల్లా స్థాయిలో అధికారం ఉంటే జిల్లా స్థాయిలో బీసీలకు మోసం, రాష్ట్ర స్థాయిలో మోసం, బడ్జెట్ అలొకేషన్లో బడ్జెట్ ఎవరికి ఇచ్చినావు, ఏ కాంట్రాక్ట్లకు ఇచ్చినావు అనే దగ్గర మోసం. అన్ని చోట్ల మార్కెట్ కమిటీలో కానీ బయట కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఇవ్వకుండా కావాలని చెప్పేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మేము అగ్రతాంబూలం ఇవ్వకపోతే మేము అక్కడ ఓడిపోతాం, మా పరిపాలన బాగలేదు, బీసీ నినాదం ఎత్తుకుంటేనన్నా కనీసం నన్ను ఢిల్లీ స్థాయిలో తలెత్తుకొని తిరిగే విధంగా ఉంటుంది, బీసీ నినాదంతో ఓట్లు సంపాదించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ అంటే నిజంగా నిస్సహాయంగా ఈరోజు అక్కడ నిజంగా ఒకవేళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ తీసుకుని ఉంటే వేరే ఉండు. కానీ ఏదో కావాలని చెప్పేసి ఒకరి భుజం పైన పడేయాలి, బీజేపీ చేస్తలేదని చెప్పేసి ముస్లిం పేరు మీద ఏదో చేస్తున్నారని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసిండు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు వేరే పెట్టి ముస్లింలకు కూడా వేరే రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా ఇయ్యమని చెప్పేసేది ఉండేది ఒకవేళ నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే. కానీ బీసీల పైన చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ కూడా ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళంతా చేస్తున్నారు తప్ప వీళ్ళకు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ లేకపోతే ఇతర పార్టీలకు బీసీల పైన చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొక విషయం చెప్తా, పార్టీల మార్పు గురించి చెప్తా. రాజు ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఇప్పుడున్న మీ పార్టీకి అధ్యక్షుడిని ఎవరు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్ బీసీయా? ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఒక పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఉంటాడు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఆయన్నే ఉంటాడు. ఏమో ఊరికే యువతలు ఎవరు మాట్లాడతలేము అని చెప్పేసి కంటిన్యూగా మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ వాళ్ళు బీసీల గురించి మాట్లాడతారా? అరే భారతీయ జనతా పార్టీ ఎంతమంది అధ్యక్షులు బీసీలో ఇచ్చింది? బండారు దత్తాత్రేయుని ఇచ్చింది, డాక్టర్ లక్ష్మణ్ గారు ఇచ్చింది, బండి సంజయ్ గారిని ఇచ్చింది. ఈ రోజు కేంద్రంలో మంత్రులను చేసినాం. మీరు ఏం చేసిందండి? మరి ఊరికే టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, మేము వింటున్నామని చెప్పేసి మీరు స్టోరీలు చెప్తున్నారు. ఫస్ట్ మీరు కేటీఆర్ తీసేసి మీరు ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి, అవి పెట్టి మాట్లాడాలి. కేసీఆర్ రిజైన్ చెప్పండి, కేసీఆర్ రిజైన్ చెప్పేసి ఇంకోటి పెట్టండి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి తెలంగాణలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మేము పూర్తిగా మద్దతు ఇచ్చి పంపించిన ఢిల్లీలో పంపించినటువంటి బిల్లు పార్లమెంట్ 10 ఏళ్ళు ఏం చేశారండి? ఇవాళ మాట్లాడుతున్నారు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో పడుకొని ఇవాళ అధికారం పోయిన తర్వాత మేము బీసీలం అని చెప్పేసి ముసలి కన్నీరు కాల్స్తారు. నమ్మరు రాజు, అయిపోయింది. రాజనాయక్ గారు మీరు టీఆర్ఎస్